ఇప్పుడు ఎలాగైతే మన శ్రీకాకుళంలో ఎల్నీనో ఎఫెక్ట్ వల్ల, ఇంకా చెప్పాలంటే సూపర్ ఎల్నీనో అని పేరు పెట్టారు, దాని తీవ్రత పెరగడం వల్ల ఎలా అయితే మనకి ఇప్పుడు వర్షాలు పడట్లేదు వర్షాకాలంలో కూడా, అలాగే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక రాజ్యంలో వర్షాలు అస్సలు పడలేదు, కరువు తాండవించింది. ఎక్కడ మనుషులకి జంతువులకి త్రాగడానికి నీరు లేక చచ్చిపోతున్నారు అన్నమాట. అలాంటి సందర్భంలో ఆ రాజ్యంలో ఉన్న రాజు వర్షం పడడం కోసం అవసరమైన అన్ని కార్యక్రమాలు అన్ని చేశాడు. ఎన్ని చేసినా వర్షాలు పడలే. అప్పుడు మంత్రి ఏం చెప్పాడంటే, మహారాజా మన రాజ్యంలోనే ఇలా తూర్పు వైపుగా వెళ్తే అక్కడ పెద్ద అడవి ఉంది, అడవిలో చాలా మంది మహర్షులు ఋషులు ఉన్నారు, సాధువులు గట్రా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదైనా యాగం చేస్తే, మన రాజ్యానికి వచ్చి వాళ్ళు ఏదైనా యాగం చేస్తే ఆ యాగ ప్రతిఫలం వల్ల మనకు వర్షాలు పడతాయి మహారాజా అని చెప్పారు. వెంటనే క్షణం ఆలోచించకుండా పరివారం అంతా వేసుకొని ఆ అడవిలోనికి వెళ్ళి అక్కడ ఋషుల్ని మహర్షుల్ని కలిసి, అయ్యా మా రాజ్యంలో, ఇంకా చెప్పాలంటే మన రాజ్యంలో వర్షాలు పడట్లేదు, మీరు వచ్చి ఏదైనా యాగం చేసి దాన్ని జరిపిస్తే వర్షం కురిపిస్తే బాగుంటుందని చెప్పగానే వాళ్ళు మహర్షులు ఒప్పుకొని, మేము అవసరం లేదు ఈ కార్యక్రమానికి, మా శిష్య బృందం సరిపోతుందని చెప్పేసి ఆ శిష్య బృందానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రాజ్యానికి పంపించారు. రాజు పర్యవేక్షణలో యాగం అంతా కూడా చాలా చక్కగా జరిగింది. యాగం అంతా అయిపోయిన తర్వాత పూర్ణాహుతి అంటారు, అదే నాకు తెలిసి అదే క్లైమాక్స్. ఆ పూర్ణాహుతి ఇలా వేయడం యాగంలో, ఇక నల్లటి మబ్బులు కమ్ముకొని పోత వర్షం దాదాపుగా వారం రోజులు ఆగకుండా ఎడతెలిపి లేని వర్షం పడి మొత్తం ఎండిపోయినటువంటి బేటలు వారినటువంటి పొలాలు చెరువులు అని నిండిపోయి రాజు చాలా సంతోషం అయిపోయాడు. ఆ అడవిలో నుంచి ఇక్కడికి వచ్చి యజ్ఞం ఎటువంటి విఘ్నాలు లేకుండా జరిపించినటువంటి ఆ శిష్య బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ జీవితంలో మర్చిపోలేని విందు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఒక అద్భుతమైనటువంటి విందుని ఏర్పాటు చేశాడు. ఆస్థానంలో ఉన్నటువంటి వంట మాస్టర్ ఉంటాడు కదా, ఆ ఆస్థానంలో ఉన్నటువంటి ఆ వంట మాస్టర్ని పిలిచి వీరికి అద్భుతమైన రుచులన్నీ ఉండని చెప్పాడు. అయితే అప్పట్లో మనలా ఇప్పుడైతే మనం అన్ని కూడా క్లోజ్డ్ పైన రూఫ్స్ ఉన్నటువంటి ఏరియాస్లో వంటలు ఉండేవాళ్ళం. ఇప్పటికీ పల్లెటూరులో ఏంటంటే టెంట్లు వేసి వండరు. పల్లెటూరులో ఇప్పటికీ కూడా ఆరు బయటే వండుతుంటారు అన్నమాట వంటకాలన్నీ కూడా. ఊర్లో వాళ్ళే వండేస్తుంటారు. ఆ ఊళ్ళో వాళ్ళే వస్తారు, వాళ్ళే కూరగాయలు తిరిగేస్తుంటారు, వాళ్ళే వండేస్తుంటారు. ఒకళ్ళు ఉప్పు చాలకపోయినా ఆలే వేసేస్తుంటారు. ఒకళ్ళు ఉడకపోతే ఓ మటన్ గట్రా ఏదో ఉడకలేదు కదా, బప్పడంకాయలు వేయడం, కొబ్బరి మొక్కలు వేయడం, ఇలాంటి పనులన్నీ చేస్తుంటారు అనమాట. అయితే ఇలాగే ఆరు బయటే వీళ్ళు ఆస్థాన ఎవరైతే ఉన్నాడో వంట మాస్టర్, ఆయన ఏం చేస్తాడు, బయట ఆరు బయట వంటలు వండడం స్టార్ట్ చేశాడు అనమాట. అయితే ఆయన చేసే డిషెస్లో ఒక స్పెషల్ డిష్ ఉంది, అది ఒక పాయసం అనమాట, స్వీట్ ఐటమ్. అది ఎక్కువ క్వాంటిటీలో చేస్తే దాని రుచి రాదు. సాధారణంగా మనం కూడా చూడండి, ఇంట్లో ఎక్కువ క్వాంటిటీ ఉంటే రుచి రాదు. ఓ 2 బీరకాయలు ఉండండి చాలా టేస్టీగా ఉంటుంది, ఓ 10 బీరకాయలు ఉండండి వరస్ట్గా ఉంటుంది టేస్ట్. ఎందుకంటే ఆ పాత్ర మన కారణాలు తెలియదు. అలా ఏంటి, ఈయన ఒక స్పెషల్ డిష్ తయారు చేస్తాడు, అదొక స్వీట్ ఐటమ్ అనమాట. చాలా తక్కువ లిమిటెడ్ క్వాంటిటీలో చేస్తున్నాడు. 6 బయట చేస్తున్నాడు. బయట చేస్తున్నప్పుడు ఆకాశ వీధిలో ఒక గ్రద్ద నోటిలో పాముని కరిచి ఎగురుతూ వెళ్తుంది. పాత్ర ఇక్కడ ఉంది, గ్రద్దలా ఎగురుతూ వెళ్తుంటే ఆ పాము నోట్లో నుంచి విషం జారి కరెక్ట్గా లిమిటెడ్గా చాలా కొద్ది క్వాంటిటీలో చేస్తున్నటువంటి ఆ పాత్రలో పడగానే ఆ పాత్రలో ఉన్నదంతా కూడా విషంగా మారిపోయింది. ఈ వంట మాస్టర్ ఒక ఐటమే చేయట్లేదు కదా, రకరకాల డిషెస్ చేస్తున్నాడు, అన్నిట్లోనూ బిజీగా ఉన్నాడు. ఈ విషయం ఈయన గమనించలేదు. ఆ వచ్చినటువంటి ఆ శిష్య బృందం ఏదైతే ఉందో వాళ్ళకి ఈ ఆహార పదార్థాలు అనేవి వడ్డించడం జరిగింది. సాధారణంగా ఏ కార్యక్రమం అయినా సరే ముందుగా తీపితో మొదలు పెడతారు. తీపితో మొదలుపెట్టి వీలైతే మళ్ళీ తీపితోనే ముగిస్తారు. సో ఇది మా రాజ్యం యొక్క స్పెషల్ ఐటమ్ అని రాజే దగ్గరుండి పాప మనందరికీ ఆ విషయం తెలియక, అందులో విషయం ఉందని తెలియక ఆ శిష్య బృందానికి అందరికీ వడ్డించాడు. వడ్డిస్తే అది తిన్న తర్వాత ఆ భోజనం ముగిసే టైం కల్లా ఎవరైతే తిన్నారో వాళ్ళందరూ చనిపోయారు. సాధారణంగా మన ఇంటికి అతిథి వచ్చాడు అనుకోండి, అతిథికి పెట్టిన తర్వాత మనం తింటామా, లేకపోతే మనం అతిథులతో పాటు తినేస్తామా? అలాగే ఇక్కడేంటి, ఈ రాజ్యానికి అతిథులు ఎవరు? ఆ శిష్య బృందం. ఎందుకంటే వాళ్ళ వల్లే ఎడతెరిపిలేని వర్షం పడింది. కేవలం ఆ శిష్య బృందానికి మాత్రమే భోజనం పెట్టారు. వాళ్ళు తిన్న తర్వాత మిగతా వాళ్ళందరూ తిందాం అనుకున్నారు. ఈలోగా ఇలా జరిగి చనిపోయారు. అయిపోయి ఇక్కడతో మెయిన్ కథ అయిపోయింది. కట్ చేస్తే పైలోకానికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? యమలోకానికి వెళ్దాం.
యమలోకంలో యమధర్మరాజు చిత్రగుప్తుడు ఉంటారు. చిత్రగుప్తుడు తల పట్టుకొని చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. యమధర్మరాజు దాన్ని గమనించి, ఏమిటి చిత్రగుప్త, ఏమిటి సమస్య, బుర్ర బదలగొట్టుకుంటున్నావు అన్నాడు. మహాప్రభు చిన్న చిక్కు వచ్చింది అంటాడు. ఏమిటా చిక్కు అంటాడు. ఈ జరిగిన సంఘటన అంతా చెప్తాడు. ఓకే, ఇందులో చిక్కు ఏంటి అంటాడు. ప్రభు, ఇప్పుడు ఈ చనిపోయిన పాపాన్ని ఎవరి అకౌంట్లో వేయాలో నాకు అర్థం కావట్లేదు ప్రభు అంటాడు. ఎవరి అకౌంట్లో వేయాలి మీరు చెప్పండి. గ్రద్ద అకౌంట్లో వేయాలా? గ్రద్ద ఏం తప్పు చేసింది? దాని ఆహారం అది సంపాదించుకుంటుంది. పాముని చంపిన పాపం కావాలంటే గ్రద్ద అకౌంట్లో వేయచ్చు తప్ప, వీళ్ళందరూ ఎవరైతే శిష్య బృందం ఉందో వాళ్ళు చనిపోయినటువంటి పాపాన్ని గ్రద్ద అకౌంట్లో వేయడానికి అవకాశం లేదు. దానికి తెలియచేసింది. అది దానికి అసలు తెలియదు. దాని ఆహారం మీద పట్టుకొని అలా వెళ్ళిపోతుంది. కింద పాయసం చేస్తున్నావు, దాని శిష్య బృందాన్ని పెడతారు, అది చచ్చిపోతాను తెలియదు. సో గ్రద్ద అకౌంట్లో వేయడానికి మనసు రావట్లేదు చిత్రగుప్తుడికి. పోనీ పాము అకౌంట్లో వేద్దాం అంటే అది ఇంకా దారుణం. అదేముంది, చివరి స్టేజ్లో చచ్చిపోతుంది. గద్ద దాన్ని గట్టిగా ముక్కుతో పట్టుకుంటే ఆ బాధం తాళలేక నోట్లో నుంచి విషయం జారిపోయింది. దాని తప్ప కాదు. పోనీ వంట మాస్టర్ తప్ప వేద్దామంటే ఆయన రకరకాల వంటలు చేస్తున్నాడు. మనకు అన్ని ఐటమ్స్కి మూత పెట్టే వండాలని లేదు. కొన్నిసార్లు కొన్ని ఐటమ్స్ ఉండేటప్పుడు మూత తీసి కూడా వండాల్సి ఉంటుంది. అయినా అలా చూస్తున్న క్షణకాలంలో జరిగిపోయిందండి. దాన్ని ఎలా అబ్జర్వ్ చేయగలడు ఆయన అకౌంట్లో వేయలేం. రాజు అకౌంట్లో వేయగలమా? వేయలేం. మంత్రి అకౌంట్లో వేయలేం. ఎవరి అకౌంట్లో వేయాలో తెలియదు. ఎవరి అకౌంట్లో వేయలేం. సో సరే, ఇదే దీని ఒక పెండింగ్ కేసు కింద, కేవలం భూలోకంలో పోలీస్ స్టేషన్లో మాత్రమే పెండింగ్ కేసు ఉంటాయి అనుకున్నాం. మొట్టమొదటిసారి మన యమలోకానికి కూడా ఒక పెండింగ్ కేసు వచ్చింది. సరే, దాన్ని అలా ఉన్ని మనకి వీకెండ్లో ఎవ్రీ ఫ్రైడే డైరెక్టర్స్ వస్తారు కదా. డైరెక్టర్స్ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర. ఎవ్రీ ఫ్రైడే డైరెక్టర్స్ వస్తారు కదా మన క్యాంపస్కి. వచ్చేటప్పుడు మీటింగ్ అవుతుంది కదా. ఆ మీటింగ్ అయ్యేటప్పుడు మనం వాళ్ళ ముందు ఈ విషయాన్ని పెట్టి డైరెక్టర్స్ ఏం చెప్తే దాన్ని మనం ఫాలో అయిపోదాం అని చెప్పేసి యమధర్మరాజు చిత్రగుప్తుడు ఆ ఫైల్ తీసుకెళ్ళి పక్కన పడేశారు. రోజులు గడుస్తున్నాయి. ప్రజలు చాలా బాధపడుతున్నారు. రాజు బాధపడుతున్నాడు, వంట మాస్టర్ బాధపడుతున్నాడు. ఈ చనిపోయిన పాపమే కాకుండా వీరందరూ బాధపడుతున్నారు. ఆ బాధకు కారణం ఎవరు చెప్పలేం. ఆ బాధకు కారణం ఎవరు తెలీదు. ఏంటి, రాజు బాధ, మంత్రి బాధ, ప్రజల బాధ, అందరి బాధ ఒకటే. మా కోసం అడవుల్లో నుంచి వచ్చి యాగం చేసి వర్షం కురిపించారు. ఈరోజు సుభిక్షంగా మనం బ్రతకగలుగుతున్నాం, పంటలు పండుతున్నాం అంటే దానికి కారణం ఆ శిష్య బృందమే. వాళ్ళు మనం చేతిలో పోగొట్టుకున్నాము అన్న బాధ అందరిలో ఉంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఈలోగా కొంతమంది సాధువులు ఈ రాజ్యంలోకి వచ్చారు. వస్తూ అక్కడ పెద్ద ఆవిడ ఉంటే ఆవిడని ఆపి, ఆవిడ ఇంటి దగ్గర ఉంది. అమ్మా, ఈ రాజ్యంలో రాజుకి విద్వాంసులన్నా, చదువుకున్న వాళ్ళన్నా, సాధువులన్నా, మహర్షులన్నా, ఋషులన్నా గొప్ప భక్తి శ్రద్ధలన్నీ విన్నాం. మేము పలానా రాజ్యం నుంచి వస్తున్నాం, మీ రాజ్యంలో రాజుగారిని కలవడానికి దర్బార్కి వెళ్ళాలి, దర్బార్కి తోబెట్టు చెప్తే మేము ఆయన కలిసి ఆయన ఇచ్చే బహుమతులు ఆతిథ్యం ఉంటే తీసుకొని అవకాశం ఉంటే ఆయన ఆస్థానంలోనే ఏదైనా పని ఉంటే చూసుకుందాం అనుకున్నాం అని చెప్పి ఒక 2 పుంజాల మంది, 2 పుంజాలు అంటే ఒక 8 మంది సాధువులు వచ్చి ఈవిని అడిగారు. అడిగితే, నాయన అలాగెళ్దాం అనుకుంటున్నారా? సరే, ఇలా నిలువుగా పోయి ఆ కొద్దిగా లెఫ్ట్ తిరిగి కాస్త రైట్ తిరిగితే అక్కడ దర్బార్ వస్తుంది, అదే రాజుగారి దర్బార్ అని చెప్పారు. చెప్తే సరే అని చెప్పేసి ఈ సాధువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇక్కడి నుంచి ఆవిడ చెప్పిన తోవ ప్రకారం బయలుదేరితే ఇక్కడ ఈవిడికి ఒక మైండ్లో చిన్న ఆలోచన వచ్చింది. సాధారణంగా అందరికీ ఉండేది. అదొక రకమైన శాడిజం అనమాట. అదేమంటారు దాన్ని? శాడిజం. ఎదుటి వాళ్ళని భయపెట్టి, బాధ పెట్టి ఆనందం పొందే మనస్తత్వం. అల్ప సంతోషాల కోసం నాలికని ఎటు పడితే అటు ఇసిరేయడం. క్షణంలో వీడికి ఒక ఆలోచన వచ్చింది మైండ్లోకి. నాయనా, ఆగండి, మీరు విన్నది కరెక్టే. రాజుకి మహర్షులన్నా, ఋషులన్నా, సాధువులన్నా అమితమైనటువంటి ప్రేమాభిమానాలు ఉన్నాయి. వాళ్ళని బాగా దాన్ని ఏమంటాడు, వాళ్ళని బాగా చూసుకుంటాడు, మంచి ఆతిథ్యం చేస్తాడు, వాళ్ళ కోరినవన్నీ ఇస్తాడు, నిజమే. కానీ ఈ మధ్యన ఎందుకో రాజు మారిపోయాడు. మీకు తెలుసో తెలీదో, ఎక్కడో అడవిలో నుంచి తీసుకొచ్చి కొంతమంది ఋషులు, మహర్షులు తరపు శిష్య బృందాన్ని, ఓ 10 మంది ఉంటారు, వాళ్ళందరికీ విషం పెట్టి చంపేశాడు. నేను చెప్పాల్సింది నేను చెప్పాను, తర్వాత మీ ఇష్టం అని చెప్పి ఓ మాట చెప్పి లోపల అమితానందాన్ని పొందుతుంది. ఇది విన్న 8 మంది సాధువులు, అమ్మా బ్రతుకుంటే బలుసోకు తీరు బతుకుతాం, మరి ఇలాంటి టెన్షన్లు మేము పెట్టుకుని మా లైఫ్ని మేము రిస్క్ చేయడం,
మేము మా రాజ్యానికి పోతాం, లేకపోతే వేరే రాజ్యానికి పోతాం, నీకు నమస్కారం, నీ రాజ్యానికి నమస్కారం, మీ రాజుకు నమస్కారం చెప్పేసి వాళ్ళు అటు నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఈవిడ ఇంకా మనసులో మురిసిపోతుంది, ఓహో సాధించానని. ఈ మొత్తం సీన్ని పైనుంచి యమధర్మరాజును చిత్రగుప్తుడు చూస్తున్నారు. వెంటనే యమధర్మరాజు చిత్రగుప్త అన్నాడు. అనగానే ప్రభు అర్థమైంది ప్రభు అన్నాడు. అంటే ఏమర్థమైందంటే ఎవరైతే చనిపోయారో ఆ శిష్య బృందం, వాళ్ళు చనిపోయిన పాపం అంతా కూడా ఈవిడ అకౌంట్లో వేసేయాలి, అంతే కదా అన్నాడు. కాదు అంతకు మించి అన్నాడు. ఇంకేంటి ప్రభు అన్నాడు. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి రాజు, మంత్రి, వంటవాడు, ప్రజలు వీళ్ళందరూ ఇంత క్షోభ అనుభవిస్తున్నారే, ఆ క్షోభకి కారణం కూడా ఆ పాపం కూడా ఈవిడ అకౌంట్లో రాసినట్టు అన్నాడు. సరే ప్రభు ఆగు, ఇంకా ఉంది. ఎవరైతే కోటి ఆశలతో ఈ రాజ్యంలో ఉన్న చూపిస్తాడని వచ్చినటువంటి ఆ నిరుపేద సాధువులు 8 మంది ఉన్నారా, వాళ్ళు క్షోభపడ్డారా? ఆ క్షోభకు కారణం కూడా ఈవిడ అకౌంట్లోనే వేసాను. ఆగు, అక్కడ అయిపోలేదు ప్రభు, మీరు చెప్పండి, అప్పుడు నేను రాయడం మొదలు పెడతాను అన్నాడు. పైపెచ్చు ఆ గ్రద్ద పావును చంపింది కదా, ఆ పాపం ఈవిడ అకౌంట్లోనే వేసింది. ఆ పాము పడ్డ బాధను చూసారా, ఆ బాధ కారణం కూడా ఈవిడ అకౌంట్లోనే వేసాను అన్నాడు. అయిపోయింది. మొదటిసారి నేను ఈ కథ చదివినప్పుడండి నాకు సాటిస్ఫాక్షన్ హై లెవెల్లో ఉంది. అసలు క్లైమాక్స్ ఎలా ఉంటుందో, ముగింపు ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందని ఆలోచించాం. ముగింపు అద్భుతమైన ముగింపు ఇచ్చాడు నాకు. మొదటిసారి చదివినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. వాట్సాప్లో వచ్చింది, ఓకేనా. కాబట్టి చిన్న సంతోషాల కోసం, చిన్న ఆనందాల కోసం ఇలా నాలుకని ఎటుపెడతట్టు విసిరికూడదు. ఎంత పాపం మూటగట్టుకుంది, ఎన్ని జన్మలు ఎత్తి ఎన్ని పుణ్యకార్యాలు చేస్తే ఆ పాపాలన్నింటినీ ఇవి కడుక్కోగలదు. కాబట్టి ఊరికే నోరేసుకుని ఎవరి మీద పడిపోకండి. మీకు తెలియదు మీకు ఏ పాపం చుట్టుకోబోతుంది. రైట్? థ్యాంక్ యూ.